హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు జయ. మీ జయ ఈరోజు మీ ముందుకి ఇప్పుడు సీజన్లో ఎక్కువగా దొరికే పండుమిర్చి నిలవ పచ్చడితో అయితే వచ్చేసిందండి. సంవత్సరం పాటు నిలవ ఉండే ఈ పండుమిర్చి పచ్చడిని పాతకాల పద్ధతిలో రోట్లో కుమ్మి అయితే చేశానండి. రోట్లో వేసి దంచి అది ఎలా చేశాను, ఏమేం చేసి తీసుకున్నాను కొలతలు అన్నది ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి. ఆ లింక్ అయితే ఈ వీడియోలోని ఛానల్ నేమ్ కింద అయితే ఇస్తానండి, ఓపెన్ చేసి చూడండి. చూసారు కదా, ఈ ఆముదం వేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా మంచి కలర్తో ఉంటుందండి. ఎలాంటి చిన్న చిన్న ట్రిప్పులతోని ఈ పచ్చడి అయితే చేశానండి. ఇదైతే మనకి రోట్లో చేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. స్ట్రెచ్చర్ అది కూడా బాగుంటుంది. నోట్లో నువ్వులు పడుతున్నాయి కదండి చూస్తుంటేనే. ఇది పెరుగన్నంలో కానీ, ఇడ్లీలో కానీ, దోశలో కానీ చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా ఇంకా బాగుంటుందండి. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు కూడా కారం కారంగా పుల్ల పుల్లగా భలే టేస్టీగా ఉంటుందండి. వీడియోని ఇస్తే అందరూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.